ఈ సమీకరణం చూసాం. x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇదొక సమీకరణము. ఇంకోటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈ రెండు సమీకరణాలు చూసాం. ఇది x1 y1 కేంద్రం అవుతుంది, ఆర్ వ్యాసార్థం అవుతుంది. ఇక్కడనేమో 0 0 కేంద్రం అవుతుంది, ఆర్ వ్యాసార్థం అవుతుంది. ఇప్పుడు ఫర్దర్ ముందుకు పోతే మనకు సాధారణ సమీకరణం ఉంటుంది. సాధారణ రెండవ తరగతి సమీకరణం అంటుంది. ax స్క్వేర్ 2hxy by స్క్వేర్. ఫస్ట్ ఇయర్లో చూసారు ఇది 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రెండవ తరగతి సమీకరణం అంట. ఈ సమీకరణం ఒకవేళ ఈ నియమాన్ని పాటిస్తే ఫస్ట్ ఇయర్లో ఉంటుంది 2fgh మైనస్ af స్క్వేర్ మైనస్ bg స్క్వేర్ మైనస్ ch స్క్వేర్. ఈ నియమాన్ని పాటిస్తే అప్పుడు ఇది రెండు రేఖలను సూచిస్తుంది. నిరూపక తలంలో రెండు రేఖలను సూచిస్తుంది. x అక్షము, ఇది y అక్షము. అంటే ఈ రకంగా రెండు రేఖలు వస్తాయి, సరళ రేఖలు వస్తాయి ఈ నియమాన్ని పాటిస్తే. ఒకవేళ ఇదే సమీకరణం కనుక సేమ్ సమీకరణము ఈ నియమాలను పాటిస్తే a ఈజ్ ఈక్వల్ టు b ఒక నియమము, h ఈజ్ ఈక్వల్ టు 0 ఇంకొక నియమము, తర్వాత g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈ మూడు నియమాలు, మూడో నియమము, ఇది రెండో నియమము, ఇది ఒకటో నియమం. మూడు నియమాలు కనుక ఈ సమీకరణం పాటిస్తే అప్పుడు మనకు జామితీయ పటం ఏం ఏర్పడుతుంది? వృత్తం ఏర్పడుతుంది. ఇంతకుముందుకు ఏం చెప్పుకున్నాం? రేఖలు ఏర్పడుతుంది. ఎప్పుడు ఏబిసి ప్లస్ ఆ లెంది సమీకరణం. ఇక్కడనేమో వృత్తం వస్తుంది. వృత్తం కూడా మనకి ఇక్కడ ఎట్లా మారిపోతుంది? ax స్క్వేర్ ప్లస్ h ఈజ్ ఈక్వల్ 0 అంటే పదం మొత్తం పోతుంది. b అంటే మళ్ళీ ఏం రాయొచ్చు? a రాయొచ్చు. a ఈజ్ ఈక్వల్ టు b కాబట్టి by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా మారుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే వృత్తానికి ఎప్పుడైతే ఈ సమీకరణం వృత్తాన్ని సూచిస్తుందో ఈ మూడు నియమాలు ఉండాలంట. a ఈజ్ ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 2x స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ లేదా సమ్ ఆల్ఫా xy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వృత్తాన్ని సూచిస్తుంది అన్నాం అనుకోండి. c కూడా తీసుకుందాం. సమ్ 7 వృత్తాన్ని సూచిస్తుంది అంటే ఈ మూడు నియమాలు ఉండాలంటే a ఈజ్ ఈక్వల్ టు a అంటే ఏంటి? x స్క్వేర్ గుణకము y స్క్వేర్ గుణకం. ఇక్కడ ఎంత? x స్క్వేర్ గుణకము 2, y స్క్వేర్ గుణకం ఎంత? b. అంటే b ఎంత అవ్వాలన్నట్టు ఖచ్చితంగా b ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలి. ఎందుకని ఇది వృత్తాన్ని సూచిస్తే ఈ నియమాలు ఈ మూడు నియమాలు ఉండాలి కాబట్టి దాని ప్రకారం ఈ రెండు గుణకాలు సమానంగా ఉండాలి. అంటే b ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. తర్వాత h ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. h అంటే ఏంటి చూడండి ఒకసారి. xy గుణకంలో సగం అంటే 2h. h ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2h ఈజ్ ఈక్వల్ టు కూడా 0నే. ఆర్ h ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2h ఉంది, h ఉంది ఇక్కడ. 2hకు h అంటే ఇందులో సగం ఇక్కడ ఉంది. ఆ రకంగా తీసుకుంటే α/2 ఎంత కావాలి? దాంట్లో సగం 0 అంటే ఇంప్లాయిజ్ α ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. సో ఈ రకంగా మనకు ఒకవేళ ఇది కనుక ఒక వృత్తాన్ని సూచించినట్టయితే దీని ప్రకారం ఇది తర్వాత ఈ నియమం కూడా మనకు ఉండి తీరాలి. g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇది మనకు రెండవ ఫార్ములా. దీని తర్వాత వృత్తానికి సాధారణ సమీకరణం అంటే ఏంటో చూస్తాం. వృత్తానికి సాధారణ సమీకరణం అంటే ఈ రకంగా తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. వృత్తం యొక్క సాధారణ సమీకరణం అంటే ఇది వృత్తానికి సాధారణ సమీకరణం. ఈ సమీకరణానికి ఇది వృత్తం అని చెప్తున్నాం. ఇది ఏమని చెప్తున్నాం? దీన్ని మనం వృత్తం అంటున్నాం.
ఈ వృత్తం సమీకరణం ఇది, దీనికి సమీకరణం ఇది వస్తుంది. అయితే దీనికి ఒక కేంద్రం ఉంటుంది. మరి వృత్తం అన్నప్పుడు ఏముంటుంది? కేంద్రం ఉంటుంది. తర్వాత కొంత వ్యాసార్థం కూడా ఉంటుంది. మరి ఈ వృత్తానికి కేంద్రం ఏమవుతుంది? వ్యాసార్థం ఏమవుతుంది? కేంద్రమేమో మనకు -g, -f అవుతుంది కేంద్రం. అంటే ఈ ఏ అనేది కేంద్రం అయితే కేంద్రం వస్తుంది. లేదా ఇక్కడ కేంద్రం అంటున్నాం. ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. కేంద్రము మనకి ఇది వస్తుంది. దీనికి వ్యాసార్థం ఏమొస్తుంది? వ్యాసార్థం కనుక తీసుకున్నట్టయితే అది √g² + f² - cగా వస్తుంది. g² + f² - cగా వస్తుంది. ఈ రెండు కూడా వృత్తానికి సంబంధించి కేంద్రము వ్యాసార్థం అవుతాయి. ఇది వృత్తం అయితే, ఇది వృత్త సమీకరణం అయితే కేంద్రము వ్యాసార్థం. ఈ రెండు ఫార్ములాస్ ఎట్లా వచ్చాయో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇది కాసేపు మనం తర్వాత తీసుకుందాం. దీనికి రెండు ఎట్లా వచ్చాయి, సూత్రాలు ఎట్లా వచ్చాయి, దీని నుంచి ఎట్లా వస్తాయి చూద్దాం. ఈ రెండు పదాలు ఒక దగ్గర రాస్తాను, ఈ రెండు పదాలు ఒక దగ్గర రాస్తాను. అంటే x² + 2gx ఒక దగ్గర రాశాను, +y² + 2fy ఒక దగ్గర రాశాను. ఇక్కడ c ఉంది కదా, cని ఇటువైపు తీసుకెళ్తున్నాను, -c అని రాసేస్తున్నాను. ఈ cని ఈ వైపు తీసుకెళ్ళాను. x² అంటే రెండు ఒక దగ్గర రాసి 2gx రాశాను. అంటే ఈ ఫార్ములాలు ఎలా వస్తాయో చెప్తున్నాను. ఇక్కడ మనం g² కలుపుదాం. ఇక్కడ ఏం చేద్దాం? f² కలుపుదాం. ఈ రెండు కలిపాం కాబట్టి ఇటు కూడా ఏం చేయాలి? మనము g² కలపాలి +f² కూడా కలపాలి. g² + f². ఈ వైపు కలిపాం కాబట్టి ఆ వైపు కూడా కలుపుతున్నాం, స్క్వేర్. సో ఫస్ట్ ఉన్న పదాలు x² ఇట్లా రాసాం, 2gx రాసాం, y² కూడా ఉన్నట్టే రాసాం, 2fy. అడిషనల్గా g² ఇట్లా రాసాం కాబట్టి ఇటువైపు కలుపుతున్నాం. ఇక్కడ cని ఒకదాని అటువైపు తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ మూడు పదాలను అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు? x + g² అవుతుంది. చూడండి, a + b² సూత్రం. a² 2ab b². ఈ మూడు పదాలను అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? y + f² వస్తుంది. = ఇక్కడ మనం దీన్ని కొంచెం మార్చి రాసుకుంటే g² + f² - cగా వస్తుంది. దీన్ని x - g² అని రాయొచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? y - f² అని రాయొచ్చు. దీన్నేమో √g² + f² - c² ఇక్కడ లేకున్నా రాస్తున్నాం కాబట్టి √² రెండు రాస్తున్నాం. ఇది ఏ రూపంలో కనిపిస్తుంది? మనం ప్రీవియస్ దాంట్లో చూసినట్టుగా వృత్త సమీకరణం మనకి ఇది ఉంది. +y - y1² = r² రూపంలో ఉంది. x - x1² అంటే x1 బదులు ఎంత కనిపిస్తుంది? g y బదులు -f ఉంది. ఇది r². దీనికి కేంద్రం ఏమన్నాం? x1 y1 అన్నాం. దీని కేంద్రం ఏంటి? మనం తీసుకున్న దాంట్లో x1 y1. x1 y1 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? -g. x1 అంటే మనకు దీనికి కేంద్రం అంటే ఏం రాయాలి? యాక్చువల్గా x1 y1 రాయాలి. దేనికి? ఈ వృత్తానికి. కానీ ఇక్కడ x1 బదులు ఎంత ఉంది మనకు? -g. x1 బదులు -g. తర్వాత y1 బదులు ఎంత ఉంది? -f. అంటే ఇది కేంద్రం అవుతుంది. నెక్స్ట్ ఇది r². ఇది మొత్తం r అవుతుంది. హోల్² ఉంది కాబట్టి స్క్వేర్ పోతే r. అంటే వ్యాసార్థం ఎంత వస్తుంది? = r. అంటే వ్యాసార్థం ఎంత అవుతుంది మనకు? ఈ రకంగా మనకు ఈ వృత్తానికి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఈ వృత్తానికి మనకు కేంద్రము తర్వాత వ్యాసార్థము ఈ రకంగా వస్తాయి. సో దీనికి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం, 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా ఏం చేయాలి. మీరు మొత్తం చాప్టర్లో కూడా లెక్కలు చేసేటప్పుడు దీనికి గుణకం లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 2y² + 3x + 7y + 12 = 0 ఇస్తే ఫస్ట్ 2తో భాగించేసి దాని గుణకాలు ఒకటే అయ్యేటట్టు చూడాలి. 3/2x + 7/2y + 6 = 0. ఇక్కడ ఎంత ఉంటే అంత. సపోజ్ ఇక్కడ 3 ఉందనుకోండి రెండింటికి. సో 3తో భాగిస్తే ఏమవుతుంది? 3/3. ఇక్కడ కూడా 12/3 అంటే 4 వస్తుంది. అంటే ఈ గుణకం ఎంత ఉంటే అంతతో భాగించి గుణకం ఎంత చేయాలి? 1. ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అంటే 1 ఉన్నట్టు. సో 1 చేయాలి. x² గుణకం y². తర్వాతనే ఈ సూత్రాలు ఏ సూత్రాలు మనం ఈ వృత్తం చాప్టర్ మొత్తంలో పాటించాల్సిన నియమం ఇది. గుణకము 1 చేసుకోవాలి. సో ఇది ఆ రకంగా చేసుకున్న తర్వాత కేంద్రమైన వ్యాసార్థమైన రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తం ఈ రకంగా ఉంది. x² + y² + 6x
ప్లస్ 8y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తం ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం కేంద్రం ఏమవుతుంది? కేంద్రం కనుక్కునే ముందు వృత్తాన్ని దీంతో పోల్చుదాం, సాధారణ సమీకరణంతో పోల్చుదాం. x² ప్లస్ y² 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చుదాం. పోల్స్తే x² ఇవేం పోల్చేది ఉండదు. x గుణకం మాత్రం 2g ఇక్కడ ఉంటే అక్కడ 6 ఉంది. ఇక్కడ 2f ఉంటే ఈ గుణకం ఎంత ఉంది? 2f ఉంటే ఇక్కడ ఎంత ఉంది? మనకు 8 ఉంది. c ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -1. g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అప్పుడు 2 1 2 3 కొట్టేస్తే ఇది 2, f ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు -1 ఏం మార్చాం. ఇప్పుడు కేంద్రం రాద్దాం. కేంద్రం అంటే ఏముంది మనకు సూత్రము? ఈ వృత్తానికి కేంద్రం అంటే ఏంటి? -g -f అంటే ఎంత? దీని ప్రకారము -3, -4. ఎందుకని g ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు 3. మనకు సూత్రంలో ఉంది ఏంటి? -g అంటే -3 వస్తుంది, -4. అట్లాగే వ్యాసార్థం r కనుక్కుంటే √g² ప్లస్ f² - c. సో g అంటే ఎంత? మనకి ఇక్కడ 3² ప్లస్ 4² -1 c అంటే సమ్ ఎంత వస్తుంది? 9 16 25 ప్లస్ 1 26 √26 వచ్చేస్తుంది. ఇది వ్యాసార్థం అవుతుంది. సో ఇక్కడ అంటే ఫస్ట్ మన గుణకం 1 చేసిన తర్వాత 2g విలువ 2f విలువ ఫస్ట్ 2g అంటే ఏంటి? x గుణకం, 2f అంటే ఏంటి? y గుణకం, c అంటే ఏంటి? స్థిర పదం. అవి తీసుకుంటే g విలువ వస్తుంది, f వస్తుంది, ఇది వస్తుంది. సో ఈ రకంగా g, f ఈ రకంగా రాసేయచ్చు. సో వృత్తం యొక్క కేంద్రము తర్వాత వ్యాసార్థం. అయితే కేంద్రం కనుక్కోవడానికి మనం ఇంత లెందీగా లెక్కలు చేస్తే మనకు చాలా లెందీ లెక్కలు ఉన్నాయి, అక్కడ చాలా కష్టం అవుతుంది. అందుకని కేంద్రము చాలా ఈజీగా రాయగలగాలి. ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. కేంద్రం ఈజీగా రాయగలిగితే వ్యాసార్థం కూడా ఈజీగానే రాయొచ్చు. సో కేంద్రం సపోజ్ వృత్తం ఇట్లా ఉంది, x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 8y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తం ఉంది. కేంద్రం మనం డైరెక్ట్గా రాసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లెక్కలు ఇంతకంటే లెందీ లెక్కలు చాలా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా రాయగలగడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మనం ఇది కేంద్రం సూత్రం. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2g ఉంటే అందులో సగం g ఇక్కడ వచ్చింది, 2f ఉంటే అందులో సగం -f వచ్చింది. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, ప్లస్ అంటే గుర్తు మార్చాలి, సగం చేయాలి. అని చూడండి, దీన్ని సగం చేస్తేనేమో 3 ప్లస్ ఉంది కాబట్టి మైనస్, దీన్ని సగం చేస్తే 4 ప్లస్ గుర్తుంది కాబట్టి మైనస్. ఇది కేంద్రం డైరెక్ట్గా రాయగలగాలి. సో ఇక్కడ ఏం లేదు, x గుణకం సగం చేయాలి, గుర్తు మార్చాలి, y గుణకం సగం చేయాలి, గుర్తు కూడా మార్చాలి, అప్పుడు కేంద్రం వచ్చేస్తుంది. ఇది కేంద్రం. వ్యాసార్థం రాసేటప్పుడు గుర్తు మార్చొద్దు, సగం చేసి రాశారు. వ్యాసార్థం ఏంటి? 2gలో సగం, గుర్తు మారలేదు, g². ఇక్కడ కూడా అంటే దీంట్లో సగం ఎంత? 3². దీంట్లో సగం ఎంత? 4². సగం 4². సూత్రంలో ఉన్నది స్క్వేర్. -c అంటే ఎంత? -1. సో √26 వచ్చేస్తుంది. ఇది మనకు కేంద్రము, వ్యాసార్థము డైరెక్ట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో.